నార్కట్పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీల్లో ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అర్హత కలిగిన వారి జాబితా ఆమోదించుకొనుట కొరకు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామసభ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అర్హత కలిగిన వారికి పథకాలు ఇవ్వనున్నారు. కలెక్టర్ గారిని గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గైడెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మనకు గ్రామ సభ ఏర్పాటు చేసి చెప్తా, నేను కూడా చెప్తా తప్పకుండా ఈ గ్రామ సభ ఆమోదంతో 4 పథకాల్ని మనకు అందించడానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఈరోజు మనకు రైతు భరోసా, రైతులకు ఎకరాకు 6,000 ఇచ్చేటువంటి కార్యక్రమం రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు 6,000 ఇచ్చేటువంటిది ఇందిరా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు. రేషన్ కార్డులు మన వాళ్ళు కొంతమంది ఇంతకుముందే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఇస్తానని చెప్పినప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్లు తీసుకురు. ప్రజాపాలనలో మనం పెట్టుకున్నటువంటి దరఖాస్తులు కూడా తీసుకురు. ఇవన్నిటిని కూడా మన ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇంకా ఎవరైనా మిస్ అయినరు, మాకు వస్తుందో రాదో, మేము దరఖాస్తు పెట్టుకోలేదో, లిస్టులో పేరు రాలేదనేటువంటి ఆందోళన పడద్దు. లిస్టులో పేరు రానటువంటి వాళ్ళు కూడా మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీ దరఖాస్తును కూడా మన ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇండ్లకు సంబంధించి దాదాపు మన కాడ 658 దరఖాస్తులు వచ్చినాయి. 219 మందికి స్థలాలు లేవని చెప్పేసి కూడా వచ్చింది. ఇవన్నిటిని కూడా పరిశీలించి 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి మీ అందరి సమస్యల్ని పరిష్కరించడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్నో కొన్ని ఇండ్లు ఇచ్చి, ఎన్నో కొన్ని రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే మనకు ఒకేసారి ఇంత పెద్ద భారం కూడా పడకపోయేది. కాబట్టి ఎంత భారమైనా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మన బాధ్యతగా స్వీకరించి 1 by 1 అన్ని చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతుండనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. ప్రభుత్వం 4 రోజులు ఆలస్యమైనా మీకోసం పనిచేసేటువంటి కమిట్మెంట్తో ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి, అధికారులకు సహకరిస్తేనే మనం ఏ స్కీమ్నైనా మనం ముందుకు తీసుకోవచ్చు. మనము ఏం కావాలనో ఇక్కడ ఎంపీడీఓ గారికి చెప్తే ఎంపీడీఓ గారు పరిశీలించి కలెక్టర్ గారికి పంపుతాడు, కలెక్టర్ గారు ప్రభుత్వాన్ని పంపుద్ది. మన సమస్య ప్రభుత్వం గారికి, ప్రజాప్రతినిధులకి, పబ్లిక్కి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నకిరేకల్ నియోజకవర్గానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న మన నల్గొండ జిల్లాలో టోటల్ 237 గ్రామ సభలు అయినాయి. ఇక్కడ కూడా మాకు నకిరేకల్ నియోజకవర్గం కానివ్వండి, వేరే నియోజకవర్గాలు కానివ్వండి, అన్ని చాలా ప్రశాంతంగా జరిగింది. అక్కడ జనాలు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. 48 వార్డు సభలు కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. మీ అందరికీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు బాగా తిరుగుతున్నారు, మా ఆఫీసర్స్ అందరికీ బాగా సపోర్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. రెండోది ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్లు ఇప్పుడు మనం రేషన్ కార్డు సంబంధించిన కొన్ని అపోహాలు నడుస్తూ ఉన్నాయి. ఏదో ఒక లిస్ట్ వాట్సాప్లో నడుస్తూ ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా మీకు క్లారిటీ ఇస్తున్నానండి. ఏదైతే జాబితా మీరు చూస్తూ ఉన్నారు అది ఓన్లీ ఎలిజిబిలిటీ లిస్ట్